తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ దీక్ష చేపట్టి నేటికి 15 ఏళ్లు పూర్తయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టింది. మరిన్ని వివరాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖరరావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష చేపట్టిన సందర్భంగా ప్రతి ఏటా ఆ పార్టీ ఆధ్వర్యంలో దీక్షా దివాస్గా నిర్వహిస్తోంది. కేసీఆర్ దీక్ష చేపట్టి నేటికి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అన్ని జిల్లాల్లో ర్యాలీలు, సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు బీఆర్ఎస్ నేతలు. కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తాలో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కృషి అనన్య సామాన్యమైనదని కేటీఆర్ కొనియాడారు. కేసీఆర్ పదవులు ఆశించకుండా తెలంగాణ కోసం కృషి చేశారని తెలిపారు. పదవి త్యాగంతో పార్టీని ప్రారంభించి ప్రాణ త్యాగానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు తెలంగాణలో కేసీఆర్ గారు మాత్రమే అనే మాట ఒకసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆయనకు నిజంగానే కేవలం రాజకీయాల్లో పదవుల మీద యావ ఉంటే, పదవుల మీద మాత్రమే మోజుంటే ఆ రోజు ఆయన కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన బంపర్ ఆఫర్ తీసుకొని మంచి మంత్రి పదవి తీసుకొని చల్లగా ఇంట్లో వండొచ్చు కాంగ్రెస్ వాళ్ళ లెక్క. కానీ అట్లా కాకుండా అన్నిటికీ తెగించి పదవి త్యాగంతోనే ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ఆనాడు ఆవిర్భావం రోజే 3 పదవులకు కూడా రాజీనామా చేసిండ్రు కేసీఆర్ గారు. రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని ఆనాడు 2001లోనే పాట రూపంలో, మాట రూపంలో కేసీఆర్ గారు ఆనాడు చెప్పడం జరిగింది. సిద్దిపేటలో నిర్వహించిన దీక్షా దివస్ లో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి హరీష్ రావు పాలాభిషేకం చేశారు. హరీష్ రావు మాట్లాడుతూ గాంధీజీ తరహాలో కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగారని, కేసీఆర్ దీక్ష సబ్బండ వర్గాలను ఏకం చేసిందన్నారు. రాజకీయ పార్టీలు మోసం చేస్తుంటే అప్పుడు కేసీఆర్ ఆలోచన చేసి గాంధీజీ గారు అనుసరించిన సత్యాగ్రహ పద్ధతిలోనే నేను కూడా నిరాహార దీక్ష పడతానని చెప్పి గాంధీ గారి మార్గంలో మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టిండు కేసీఆర్. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష సబ్బండ వర్గాలను ఒకటి చేసింది. అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యూనివర్సిటీలు, కాలేజీలు, మహిళలు, లాస్ట్కు పాత కాయిదాలు ఎరుకుంటోళ్ళు, పాత సీసాలు అమ్మేటోళ్ళు, అన్ని సంఘాలు కూడా రోడ్డు మీదకి వచ్చి మా తెలంగాణ మాకు కావాలని నిర్ణయించింది. పార్టీలకు అతీతంగా అందరూ రోడ్ల మీదకి వచ్చింది. అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర, నేను విడిచేదే లేదు నిరాహార దీక్ష అని ఆయన పట్టుబట్టి కూర్చున్నాడు. ఒక్కొక్క గంట, ఒక్కొక్క క్షణం ఎంతో టెన్షన్లో గడిపిన ఆ రోజుల్లో ఆయన పట్టుదల, ఆయన ఉపవాస దీక్ష ఢిల్లీని కదిలిచ్చింది. జగిత్యాలలో జిల్లా పార్టీ ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించారు. ఎమ్మెల్సీ సలీం, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ హాజరై కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ దీక్ష వలనే తెలంగాణ ప్రజల దశాబ్దాల కల నెరవేరిందన్నారు. ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని చెప్పేసి ఆ రోజు ఎలా అయితే నిరాహార దీక్ష మీద కూర్చున్నారో, తరతరాలుగా మా తెలంగాణ తరతరాలకు గుర్తుండిపోయే రోజు దీక్షా దివస్. ఈ చరిత్రలో, తెలంగాణ చరిత్రలో ఒక గొప్ప దినం ఇవాళ దీక్షా దివస్. దీక్షా దివస్ సందర్భంగా ఇవాళ కార్యకర్తలం అందరం కలిసి జగిత్యాల జిల్లాలో అందరు కార్యకర్తలు కలిసి దీక్షా దివస్కు మేము కూడా ఇవాళ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఆదిలాబాద్ జిల్లా, నారాయణపేట జిల్లా, మహబూబాబాద్, మెదక్ జిల్లాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.